అవునే, మనం ఎంత సంతోషంగా ఉన్నాం. చిన్నది కూడా వస్తే ఎంత బాగుంటుందో. అవునక్క, అత్త అయిపో. కానీ అందరి జీవితాలు ఒకేలాగా ఉండవు కదనే. అందరి జీవితాలు ఒకేలాగా ఉంటే ఆ భగవంతుని తలిచేదేవారు? అవునే, అది రాకపోయినా పర్వాలేదు, కానీ దాన్ని వాళ్ళు మంచిగా చూసుకుంటే అంతే చాలు. చూసిండ్రా వదిన, మీరు అచ్చుడితోనే ఇల్లు ఎంత కలకలలాడుతుందో. హాలిడేస్ ఎప్పుడు వస్తాయని మీకంటే నేనే ఎక్కువ ఎదురు చూసిన. కూర్చోండి, టీ పెట్టుకొస్తా. ఏ ఉండు వదినా, నువ్వు కూర్చో, నేను టీ పెట్టుకొస్తా. నేను ఊడ్స్తీ వదినా. నేను ఊడుస్తా. నేను ఊడ్స్తీ వదినా అంటే నువ్వు ఇంట్లో పని చేసుకోపో, వేరేదేమన్నా. వదినా, నేను అడుగుతాను. నేను అడుగుతా వదిన. అదే నేను అడుగుతాను, మీరు చేతులు ఆడుకోండి ఫస్ట్. వెళ్ళండి. పిల్లలు ఇక్కడికి వస్తేనైతే అసలు మాటే విన్నారు. ఆట ఆట అని ఆడుతూనే ఉంటారు. ఇక్కడ కాకపోతే ఎక్కడ ఆడుకుంటారు వదిన? మేము తీస్తాం వదినా, నువ్వు వేరే పని చూసుకోపో. వేరే పనులు ఎక్కడున్నాయి వదిన? అన్ని పనులు మీరే చేసిండ్రు. అసలు మీరు రెస్ట్ తీసుకోవడానికి వచ్చినట్లేదు, నాకు రెస్ట్ ఇవ్వడానికి వచ్చినట్టున్నది. అసలు మీరు సంబంధం చూడడానికి వచ్చినప్పుడు మా అమ్మ నాన్ననైతే ఎంత మంది భయపెట్టించిండ్రు. 4 ఆడబిడ్డలు ఇంటికి ఇస్తాను అమ్మాయిని, వాళ్ళు ఎంత సాధిస్తారో, అసలు వాళ్ళు వచ్చినప్పుడు ఎంత కష్టమవుతుందో నీ బిడ్డకని. మీరు మాత్రం నన్ను ఎంత అపురూపంగా చూసుకుంటారు. అసలు మీలాంటి వాళ్ళు దొరకడం నిజంగా నా అదృష్టం వదిన. ఎక్కడ వేస్తాను వదినా? మేము పుట్టి పెరిగిన ఇంట్లోనైనా చేసేది. తలొక్క పని చేస్తే తొందరగా తింటాం, లేకపోతే 4 అవుతుంది తినసరికి. అంతే కదా వదినా? అంతే.